వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. ఈ రోజు అభిరుచిలోని వంటలకి కావాల్సిన పదార్థాలని రెడీగా ఉంచుకున్నారు కదా, మరి లేట్ చేయకుండా ఈ రోజు వంటలు ఏంటో చూసేద్దామా అండి? మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. ఈ సెగ్మెంట్ లో మీకు ఇష్టమైన వంటల్ని ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారు చూపిస్తారు. మరి ఈ రోజు ఎవరు ఎక్కడి నుంచి ఏ వంట అడిగారో చూద్దామా అండి? హాయ్ రాజు గారు. హలో అండి. ఈ రోజు వంటలు పిండి వంటల్లో ఎవరే వంట అడిగారో చూద్దామా? ఓకేనండి. సో ఇవాళ రాగిణి గారు రాశారు హైదరాబాద్ నుంచి. ఓకే. వంకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూపించమన్నారు. ఓకే. సో మామూలుగా మసాలా వంకాయ ఎలా చేసుకుంటూ ఉంటాం. సో కుర్మా అంటే ఎలా ఉంటుంది? కొంచెం టేస్ట్ కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. మసాలా దానికి ఇక్కడ వేరే రకం మసాలా వాడతాం. కొంచెం పెరుగు ఆ పులుపు అనేది తెలుస్తూ కొంచెం డిఫరెంట్ టేస్ట్ లో వస్తుంది. సో ఇక్కడ వంకాయ కాబట్టి నాకు తెలిసి మనం ఎలా చేసుకున్నా టేస్టీగా వస్తుంది. సో కుర్మా ఇంకొంచెం డిఫరెంట్ గా అన్నమాట. అవునండి. ఓకే, స్టార్ట్ చేసేద్దాం. వంకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వంకాయ కుర్మా తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: వంకాయలు పావు కిలో, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండు కొబ్బరి పేస్ట్ 1/2 కప్పు, గసగసాల పేస్ట్ 1/2 కప్పు, పెరుగు పావు కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకేనండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే వంకాయలను మనం మామూలుగా గుత్తి వంకాయ చేసుకుంటాం కదండి. సో అలా మనం 4 చిలికలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి. సో మీడియం సైజ్ వంకాయలు అయితే బాగుంటాయి. సో ఈ వంకాయల్ని ముక్కలు చేసి వాడకుండా ఇలా గుత్తి లాగా వాడుతున్నారా? అవునండి. సో కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. కావాల్సిన ముక్కల్లా కూడా మనం చేసుకోవచ్చు. కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని నేను ఇలా గుత్తిలా చేస్తాను. కొద్దిగా నూనె వేసుకుని సో ముందుగా అంటే మనం ఈ వంకాయలు విడిగా వేయించి పెట్టేసుకోవాలి. అదే మనం ఒకవేళ ముక్కల్లాగా వాడే పని అయితే వేయించాల్సిన అవసరం లేదు. అవసరం ఉండదు. డైరెక్ట్ గా యూజ్ చేసేస్తాం. ప్రాసెస్ లో మనం చేసుకోవచ్చు. సో ప్రత్యేకంగా నల్ల వంకాయలు అయితేనే బాగుంటాయా, ఏదైనా పర్లేదా? మనం ఏదైనా తీసుకోవచ్చు. సో మూత పెట్టేసి కొంచెం మనం మగ్గిచ్చేసేద్దాం. సో ఇది కొంచెం వేగితే సో ఇది అటువైపు మనం మార్చేసుకుని సో మిగతా ప్రాసెస్ చేసుకోవాలి. ఇది ముందు కొంచెం అంటే హాఫ్ డన్ అయితే మనం మిగతా ప్రోగ్రామ్ మొత్తం అయిపోవాల్సిన పని లేదు, ఒక సగం అయితే చాలా. ఓకే రాజు గారు, ఆలోపు ఒక చిట్కా చూసేద్దామా? ఓకే. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మొదటి చిట్కా: జలుబు సమస్యతో బాధపడుతున్న వాళ్ళు నల్ల జీలకర్రను నిప్పుల మీద వేసి ఆ పొగను పీలుస్తూ ఉండాలి. ఇలా చేయడం వలన జలుబు నుంచి చక్కటి ఉపశమనం లభిస్తుంది. చిట్కా చూసాం కదండి రాజు గారు, అయిపోయిందా? కొద్దిగా కావాలండి. ఓకే, సో దాన్ని ఇటు మార్చేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చేసుకుందామా? ఓకే. సో దీంట్లో కొద్దిగా నూనె వేసేసుకొని సో ముందుగా ఉల్లిపాయ ముక్కలండి. అలాగే పచ్చిమిరపకాయలు, కుర్మా కాబట్టి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. సో ఇక్కడ మసాలా ఏంటంటే మనం గసగసాలు, ఎండు కొబ్బరి సో రెండు కూడా కొంచెం దూరగా వేయించేసి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. సో దాన్ని మనం ఇక్కడ మసాలా బేస్ తీసుకుంటున్నాం అన్నమాట. అవునండి. సరిపోతుంది కదా రాజు గారు? సరిపోతుందండి. మూత పెట్టేసాను, ఆఫ్ చేసేసాను. ఓకే. సో ఇది కొంచెం వేగిన తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్. ఎండు కొబ్బరి పేస్ట్ అండి. అలాగే గసగసాల పేస్ట్. సో దీంట్లోనే సరిపడా ఉప్పు. ఓకే.
కారం, కొద్దిగా పసుపు అండి. ఓకే. సో ఈ మసాలా కొంచెం మనకు మగ్గాలి. సో కుర్మా అనుకున్నాం కాబట్టి ఇందులో మనం పెరుగు అనేది డెఫినెట్లీ యూజ్ చేసుకోవాలి. అది కొంచెం పుల్లగా ఉంటేనే బాగుంటుంది. ఓకే, కొంచెం పుల్లటి పెరుగు తీసుకోవాలి. పుల్లటి పెరుగు తీసుకోవాలి దీంట్లో. ఓకే, సో కొంచెం దగ్గరకు వచ్చేసింది ఇది. సో ఇప్పుడు దీంట్లో పెరుగు, ఓకే, అలాగే కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా. సో బాగా మసాలా బేస్ లో ఉంటుందన్నమాట. కుర్మా కొంచెం ఆ మసాలా టేస్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది. సో దీంట్లో కావాల్స్తే కొద్దిగా పల్లీల పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాయిస్, అది ఆప్షన్ అది. సో మరి ఆ పల్లీల పేస్ట్ వేసేస్తే డామినేట్ అయిపోతారు రాజు గారు? కొద్దిగా, మరి ఎక్కువ కాకుండా కొంచెం వేసుకోవచ్చు. ఓకే, సో ఈ వంకాయలు వేసేసుకుందాం. ఓకే, ఆహా, చూడ్డానికి చాలా బాగుంది. సో మీరు ఇలా గుత్తిలాగా చేసి ఎందుకు వేసారో ఇప్పుడు అర్థమైంది అనమాట. బాగుంది రాజు గారు. సో మసాలాలో మనకు కొంచెం ఇలా ముక్కలుగా కంటే కొంచెం ఇలా గుత్తిలా ఉంటేనే బాగుంటుంది, తీసుకొని తినడానికి కూడా బాగుంటుంది. ఓకే, కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుందాం. ఓకే, చాలు. కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో ఒకసారి బాగా కలిపేసి సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. రెడీ అయిపోయింది. మంచి స్మెల్ వస్తుంది రాజు గారు. మసాలాలు పేస్ట్లు అన్ని బాగా వేసాం కదా. అవునండి. సో మెయిన్గా ఏంటంటే ఆ పెరుగు ఆ ఫ్లేవర్ కూడా బాగా తెలుస్తూ ఉంటుంది దీంట్లో. సో ఎస్పెషల్లీ నాకు తెలిసి బటర్ నాన్స్, రోటీ ఇలాంటి వాటికి ఇది ఎక్సలెంట్ కాంబినేషన్ అనుకుంటా. వాటికి బాగుంటుంది. అలాగే మామూలుగా మనం ఇంట్లో పలావ్ చేసుకుంటాం కదా, సో దానికి కూడా చాలా బాగుంటుంది. ఓకే, పైన ఇంకొద్దిగా కొత్తిమీర. ఓకే, వంకాయ కుర్మా రెడీ. ఓకే, వేడి వేడిగా వంకాయ కుర్మా రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కుర్మా తయారీ విధానం మరోసారి చూసేద్దాం. వంకాయ కుర్మా తయారు చేసుకునే విధానం. ముందుగా వంకాయలను 4 చీలికలుగా స్టఫింగ్ కి వీలుగా కట్ చేసి నూనెలో మగ్గించాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఎండు కొబ్బరి పేస్ట్, గసగసాల పేస్ట్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత పెరుగు, ధనియాల పొడి, గరం మసాలా, వేయించిన వంకాయలు వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే వంకాయ కుర్మా రెడీ. వంకాయ కుర్మా ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తానండి. వావ్, బాగుంది రాజు గారు. బేసిక్ గా కుర్మా బాగుంటుంది. వంకాయతో ఏ డిష్ చేసినా బాగుంటుంది. ఎక్సలెంట్ కాంబినేషన్ లో ఇక్కడ చాలా బాగుంది. మీరు ఆ వంకాయలు కూడా గుత్తిలాగా అలా వేశారు కదా, ఎంత బాగుందో. అంటే గుత్తి వంకాయ లాగా అనిపించింది కానీ ఆ టేస్ట్ లేదు, కుర్మా టేస్ట్ ఉంది. బాగుంది, డిఫరెంట్ గా వంకాయలతో కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది. మెయిన్ గా ఇప్పుడు ఇదేంటంటే పులావ్ చెప్పాను కదా, సో పులావ్ ఉంటే మటుకు సూపర్ గా ఉంటుంది కాంబినేషన్. ఎస్, సో వంకాయ లవర్స్ ఉంటే, అంటే లేని వాళ్ళు మాక్సిమం ఉండరు కాబట్టి ఉన్న వాళ్ళందరూ డెఫినెట్లీ ట్రై చేసుకోవచ్చు. సూపర్. ఓకే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. జనరల్గా మనం ఇంట్లో వాడే సూదులు, పిన్నిసులు లాంటివి తుప్పు పట్టినప్పుడు వాటిని సబ్బుకి 4-5 సార్లు గుచ్చి తీస్తూ ఉండాలి. ఇలా చేసినట్లయితే వాటికి ఉన్న తుప్పు అంతా వదిలిపోతుంది. వంకాయ కుర్మా ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మీరు కూడా మీకు ఇష్టమైన వంటల్ని మా షెఫ్ చేసి చూపించాలనుకుంటే మాకు మెయిల్ చేయండి. మా ఇమెయిల్ అడ్రస్ abhiruchi@etv.co.in. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ.
మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 feet, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్. ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో బచ్చలాకు కట్లెట్ తయారు చేసుకోబోతున్నాం. ఈ కట్లెట్ ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా అండి? రాజు గారు, ఈ రోజు స్వీట్ అండ్ స్నాక్స్ లో బచ్చలాకు కట్లెట్. అవునండి. బచ్చలాకుతో కట్లెట్ ఎలా ఉంటుంది రాజు గారు? జనరల్లీ మనం ట్రై చేయం కదా. లేదండి, అంటే మామూలుగా స్నాక్స్ లాగా ఏంటంటే బజ్జీలు వేసుకుంటాం, అవును, లేదంటే పులుసులు పెట్టుకుంటాం, కొన్ని పప్పు కాంబినేషన్ లో చేసుకుంటూ ఉంటాం. ఇది కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. అంటే బచ్చలాకును కొంచెం అంత తినని వాళ్ళకు ఇలా కట్లెట్స్ రూపంలో అంటే కొంచెం స్నాక్ రూపంలో ఇస్తే హ్యాపీగా తినేస్తారు. ఎస్. ఓకే, స్టార్ట్ చేసేద్దామండి. బచ్చలాకు కట్లెట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బచ్చలాకు కట్లెట్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన బచ్చలి కూర 1 కప్పు, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టీ స్పూన్. ఓకే, స్టార్ట్ చేద్దాం రాజు గారు. ఓకేనండి. సో ఇక్కడ ఏంటంటే మనం బచ్చలాకు కొంచెం పచ్చిగా తీసుకోలేము కాబట్టి కొద్దిగా వేయించుకోవాలి. కొంచెం ఆ ప్రాసెస్ చేసేసుకొని తర్వాత స్టార్ట్ చేసేసుకున్నాం కట్లెట్ అనేది. సో కొద్దిగా నూనె, సో దీంట్లో కొద్దిగా జీలకర్ర, ఓకే, సో కాస్త కొంచెం షాజీరా కూడా యాడ్ చేసుకోవచ్చు. అది కొంచెం మసాలా టేస్ట్లో వస్తుంది. ఓకే, అల్లం, సన్నగా తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు. సో మనకు ఘాట్ అనేది ఇవి ఇస్తాయి మనకు. సో పచ్చిమిర్చి, అల్లం. సో వెల్లుల్లి ఏం అక్కర్లేదా? అక్కర్లేదు. సో దీంట్లో బచ్చలు కూర ఇలా సన్నగా తరిగి పెట్టేసుకున్నాం. సో అంటే ఈజీగా కలిసిపోతుంది. మనం కట్లెట్స్ వస్తుకునేప్పుడు కూడా ప్రాబ్లం రాకుండా ఉంటుంది. ఓకే. సో జనరలీ బచ్చలాకు చాలా హెల్దీ అంటారు. కానీ ఎక్కువ మంది తీసుకోరు. అండ్ బచ్చల కూర కోసం మనం ఎక్కడికి దూరంగా వెళ్ళక్కర్లేదు. చాలా మంది ఇళ్ల దగ్గరే హాయిగా అలా పెరిగేస్తూ ఉంటుంది. ఓకే, సో ఇది కొద్దిగా వేగిపోయింది. సో ఇక్కడ స్టవ్ ఆపేసేసి సో ఉడికించిన బంగాళదుంప ఇలా మెత్తగా మీద పెట్టేసుకున్నాం. ఓకే, సో దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నాం. అలాగే రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం అండి. ఓకే, కొద్దిగా కొత్తిమీర. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలి. ఓకే. సో ఆ బచ్చలాకు కూడా బాగా ఆలులో మిక్స్ అయిపోయేలాగా కలిపేసుకోవాలన్నమాట. ఎస్ అండి. సో ఇది బాగా మిక్స్ చేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం కట్లెట్స్లో ఒత్తేసుకోవచ్చు. ఓకే. సో ఇది కొంచెం చల్లారిపోతే కట్లెట్స్ చేసుకోవచ్చు కదా? ఎస్ అండి. ఓకే, సో ఇది చల్లారిపోతుంటుంది. ఆ లోపు ఒక చిట్కా చూసేద్దాం. మీకోసం మరో చిట్కా. మీ మోచేతులు నల్లగా మొరటుగా ఉన్నట్లయితే నిమ్మ ఉప్పుతో కాసేపు మోచేతులను రుద్ది కడిగేసుకోవాలి. ఇలా రెగ్యులర్గా చేస్తూ ఉన్నట్లయితే మీ మోచేతులకు ఉన్న డెడ్ స్కిన్ అంతా తొలగిపోయి అలాగే నలుపుదనం కూడా పోయి చేతులు మృదుగా తయారవుతాయి. చిట్కా చూసాం కదా. ఓకే రాజు గారు, ఒత్తేసుకుందామా కట్లెట్స్? ఓకే అండి. సో కొద్దిగా చేతికి నూనె పెట్టేసుకుంటే మనకు బంగాళదుంప ఉంది కాబట్టి కొంచెం అతుక్కునే ఛాన్స్ ఉంటుంది. యా. డ్రాప్ షేప్లో చేస్తున్నారా? షేప్ ఇంకా ఏదనేది మన ఇష్టం. యా. సో దీన్ని హాయిగా నేతితో కానీ బటర్తో కానీ
ఎవరి టేస్ట్ వాళ్ళది హాయిగా కాల్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆయిల్తో చేస్తున్నాను. ఓకే. చాలా మటుకు ఏంటంటే మనం ఇలా స్నాక్స్ ఐటమ్స్ చేసుకునేటప్పుడు అంటే మన ఇంట్లో వాళ్ళు పిల్లలు కానీ కొంచెం పెద్దలు కానీ ఏవైతే కాయగూరలు కానీ ఇలా ఆకుకూరలు కానీ తీసుకోరో వాటిని కొంచెం స్నాక్ రూపంలో చేసేసుకోవాలి. అవును. సో రెండు వైపులా బాగా కాల్ చేసుకోవాలి కదా రాజు గారు. అవునండి. కొంచెం ఆ లైట్ ఆ బ్రౌన్ కలర్ వస్తే మనకు ఆ టేస్ట్ అనేది కూడా బంగాళదుంప తాలూకు కొంచెం టేస్ట్ బాగుంటుంది. అది లైట్గా అలా కొంచెం బర్న్ అయినట్టుగా ఉంటుంది కదా. అవును. సో బచ్చల కూర మనకు ఎలాగో మనం ముందుగానే వేయించి పెట్టేసుకున్నాం. సో కొద్దిగా ఆయిల్ వేసేసుకుని సో రెండు వైపులా మనకు వేగితే సరిపోతుందండి. ఓకే. సో ఇటు కూడా కొద్దిగా ఆయిల్ వేసుకున్నాం. సో ఇలాంటి ఫాస్ట్ స్నాక్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అందులో కూడా కొంచెం వెరైటీగా ఇలా ఆకుకూరలు ఇలాంటి కాంబినేషన్స్తో చేసుకోవటం అంటే ఇంకా కొంచెం ఎక్సైటింగ్గా ఉంటుంది తినేటప్పుడు కూడా మనకి. దీంట్లో కావాల్స్తే అంటే మనకి ఏమన్నా నట్స్ కానీ లేకపోతే మొలకలు ఉంటాయి కదా, పెసలు కానీ లేకుంటే మల్టీ ఇక అన్ని మిక్సింగ్లో కానీ స్ప్రౌట్స్ అన్ని కానీ సో ఏమైనా యాడ్ చేసుకుని ఇంకొంచెం హెల్తీగా ఉంటుంది. టేస్ట్ అనేది కూడా ఇంకా మారుతుంది. ఓకే. ఓకే. సో రెడీ అయిపోయి కట్లెట్స్ రెడీ అయిపోయాయి. సో రాజుగారు కార్వింగ్ చేసేస్తాను. సో సింపుల్గానే చేస్తున్నాను. ఓకే. ఏం చేయబోతున్నారు? ఒక ఫ్లవర్ చేస్తున్నానండి. సో దీనికి ఏంటంటే సో వంకాయ తోడమ బేస్ వస్తుందండి. అంటే కొంచెం స్టెమ్ల కాడలా వస్తుంది కదా. సో దీని అలా కాడలా యూజ్ చేస్తున్నాం. ఓకే. ఓకే. సో దీని మధ్యలో టూత్ పిక్ కొద్దిగా విచ్చేసి ఓకే. ఓకే. సో దీనికి మనం పెటల్స్ పెట్టేస్తాం. క్యారెట్ కానీ రాడిష్ కానీ బీట్రూట్ కానీ ఏదైనా పెట్టేసుకోవచ్చు. ఇక్కడ క్యారెట్ తీసుకున్నాను నేను. సో కొంచెం స్లాంట్గా కట్ చేసుకోవాలండి. ఓకే. ఓకే. సో దీంట్లో మనం ఒక్కొక్కటిగా ఇలా అరేంజ్ చేసుకోవాలి. సో ఈ గ్యాప్లో మధ్యలో వచ్చేట్టుగా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకోవాలి. ఫిల్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. ఎస్ అండి. ఓకే. సో ఇలా వస్తుంది. వాటర్లో వేసిన తర్వాత ఏంటంటే కొంచెం మనకి ఇలా ముడుచుకుంటుంది. ఓకే. సో లుక్ అనేది చాలా బాగా వస్తుంది. ఓకే. ఓకే. ఫ్లవర్ రెడీ. సూపర్ రాజు గారు. ఈజీగా చేసేసుకోవచ్చు కదా. ఎస్ అండి. బ్యూటిఫుల్. బచ్చలాకు కట్లెట్స్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కట్లెట్స్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. బచ్చలాకు కట్లెట్ తయారు చేసుకునే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, తరిగిన అల్లం, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన బచ్చలి కూర వేసి వేయించాలి. ఆపై స్టవ్ ఆపి ఉడికించిన బంగాళాదుంపలు మెదిపి దీనిలో వేయాలి. ఆ తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో కట్లెట్స్ లా ఒత్తుకుని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, బచ్చలాకు కట్లెట్ రెడీ. బచ్చలాకు కట్లెట్ ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను.
చాలా బాగుంది రాజు గారు. అవునండి, అసలు ఇందులో బచ్చల కూర వేసినట్టు తెలియట్లేదు. చెప్పేంత వరకు కూడా ఐడెంటిఫై చేయలేరు అసలు. సో ఇలా హ్యాపీగా గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ తో కూడా మనం కట్లెట్స్ చేసుకోవచ్చు. అవునండి, చాలా బాగుంది, హెల్దీగా ఉంది అండ్ అలాగే టేస్టీగా కూడా ఉంది ఎస్, అండ్ ఈజీగా కూడా అయిపోయింది. చాలా ఈజీగా. యా, సో చాలా టేస్టీగా ఉన్నాయండి కట్లెట్స్, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. మీకోసం మరో చిట్కా. కిడ్నీ సమస్యతో బాధపడే వాళ్ళు తులసి రసంలో తేనె కలిపి తీసుకోవాలి. ఇలా 6 నెలల పాటు తాగినట్లయితే మంచి ఫలితం ఉంటుంది. మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్. హాయ్ అండి, మీ పేరు? నా పేరు సత్య, నేను కూకట్పల్లి నుంచి వచ్చాను. కూకట్పల్లి. ఓకే, హలో అండి. హలో అండి, మీ పేరు? జ్యోత్స్న అండి, నేను కేపీహెచ్పి నుంచి వచ్చాను. జ్యోత్స్న గారు. ఓకే, సత్య గారు, జ్యోత్స్న గారు, మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? లేదండి, లేదు, ఇక్కడికి వచ్చాకే. ఇక్కడికి వచ్చాక ఓకే, ఎనీవేస్ ఈ రోజు మీ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో చూసేద్దాం. సో ఆ ఇంగ్రీడియంట్ ని బేస్ చేసుకుని మీరు మంచిగా 2 వంటలు చేయాలన్నమాట. ఓకే, రెడీ? ఓకే, రెడీ. చూసేద్దాం. వావ్, మష్రూమ్స్. ఇష్టమా మీకు మష్రూమ్స్? చాలా. మీకు? నాకు చాలా ఇష్టం. నాకు కూడా చాలా 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 ఇష్టం. అంటే టేస్ట్ లేకపోయినా కూడా కర్రీస్ లో కరెక్ట్ గా మన మసాలాస్ అవి ఇవి యాడ్ చేసుకుంటే సూపర్ గా ఉంటాయి, వేసుకుంటే సూపర్ గా ఉంటుంది కదా. సో మరి సత్య గారు ముందు మీరు చేసేస్తారా? చేస్తాను. ఏం చేస్తారు మష్రూమ్స్ తో? స్పైసీ మష్రూమ్ కర్రీ. స్పైసీగా చేస్తారా? చాలా స్పైసీగా ఉంటుంది. మరీ ఎక్కువ చేయకండి. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఓకే, స్పైసీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. స్పైసీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: తరిగిన మష్రూమ్స్ 1 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, పసుపు చిటికెడు, కారం తగినంత, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 2, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గసగసాలు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, టొమాటో పేస్ట్ 1 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేద్దామండి. ఓకే అండి. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. తర్వాత ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి. ఓకే, కొంచెం అది హీట్ అయ్యే వరకు హీట్ చేయాలి. సో డైరెక్ట్ గా ఉల్లిపాయల కొంచెం ఫస్ట్ చిల్లీ వేద్దాము. ఓకే, వేసుకోండి. స్పైసీ మష్రూమ్ కదా, అందుకని కొన్ని చిల్లీస్ ఎక్స్ట్రా ఎక్కువగా వేయాలి అనమాట. ఓకే, స్పైసీగా ఉండాలి కదా. అవి కొంచెం మగ్గినాయి కదా, ఇప్పుడు కొంచెం ఆనియన్స్ వేద్దాం. తర్వాత కొంచెం అవి వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది బాగా ఫ్రై చేయాలి కలిపి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ మీరు ఇంట్లో తయారు చేశారా? అవును, నేను ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాను. మేము బయట నుంచి అసలు కొనేది ఏమి ఉండదు. అసలు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంట్లో తయారు చేస్తే వచ్చే ఆ ఫ్లేవరే డిఫరెంట్ గా ఉంటుంది. చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. చాలా బాగానే తెలిసిపోయింది నాకు. టేస్టీగా కూడా ఉంటుంది. కర్రీస్లో వేసినప్పుడు మనం చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో నెక్స్ట్ ఏం చేసుకుంటారు? ఫ్రై అయిపోయింది అది. ఇది ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేసుకోవాలి. ఓకే, క్లీన్ చేసుకొని వాటర్లో హాట్ వాటర్లో క్లీన్ చేసి ఇది బాగా ఆనియన్ అది కొంచెం బాగా స్టఫ్ అయ్యే వరకు బాగా వేయించాలి. ఓకే, సో ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్లేవర్ అదంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. అవును. ఏం చేస్తుంటారు సత్య గారు మీరు? నేను హౌస్ వైఫ్ అండి. నాకు 2 క్రేజీ బాయ్స్ ఉన్నారు. క్రేజీ బాయ్స్, యోయో బాయ్స్ లాగా క్రేజీ బాయ్స్ చాలా అల్లరి చేస్తారు. ఎంత అల్లరి అంటే వాళ్ళు అసలు వాళ్ళ అల్లరి తట్టుకోలేమన్నమాట అసలు. అబ్బా, ఎలా తట్టుకుంటున్నారు మీరు? వాడిని చిన్నడుకి 4.5 years వేసేసాను స్కూల్లో. ఓకే, మీ చిన్న బాబుకి 4.5 years ఇప్పుడు. అవును. ఓకే, మీ పెద్ద బాబుకి 6 years. తను కూడా ఆ అబ్బాయిని ఎక్కడ వేసేసారు? ఆ అబ్బాయిని నారాయణ కుక్కట్పల్లి అని చదువుతున్నాడు. ఓకే, ఇద్దరు చాలా క్రేజీ బాయ్స్ ఉన్నారు.
క్రేజీ భలే పెట్టారండి పేరు. వాళ్ళంత క్రేజీ బాయ్స్ అయితే మీరు ఎంత క్రేజీ మామ్ కదా. వాళ్ళని భరిస్తున్నారంటే ఆ మాత్రం మీరు కూడా క్రేజీ అయి ఉంటారు. అవును. సరిపోతుందా? ఓకే. ఇప్పుడు కొంచెం టమాటో పేస్ట్ వేసుకుందాం అండి. ఓకే, ఉడికిచ్చి పేస్ట్ చేశారా? కొంచెం జస్ట్ హాఫ్ బాయిల్ చేసి వేసుకోవాలి. చేస్తూ కొంచెం ఇందులో టర్మరిక్ పౌడర్, అది పసుపు వేసుకోవాలి. పసుపు లైట్గా. జనరలీ మష్రూమ్స్ ఇంతసేపు వేస్తే సాఫ్ట్ అయిపోయి కాస్త పేస్ట్ లాగా అయిపోతాయి కదా. ఇవి స్ట్రాంగ్ గా భలే ఉన్నాయండి. స్ట్రాంగ్ గా అంటే మనం లిడ్ పెట్టేసాం అనుకోండి, లిడ్ పెడితే అవి బాగా మెత్తగా అయిపోతాయి. వితౌట్ లిడ్ తో మనం బాయిల్ చేసుకుంటే చాలా క్రిస్పీగా కొంచెం గట్టిగా అలా వస్తూ ఉంటాయి. ఓకే, క్రిస్పీగా అయితే ఛాన్స్ లేదు కానీ క్రిస్పీ మరీ మెత్తగా అయిపోకుండా వస్తాయి అన్నమాట. ఇవి తినేటప్పుడు వేరే సౌండ్ వస్తాయి చూడండి. అవి సౌండా అంటే తినేటప్పుడు కచ్చకచ్చా ఉంటాయి కదా. ఇప్పుడు మనం లిడ్ పెట్టేస్తే స్మూత్ గా అయిపోతాయి. ఓకే, లిడ్ లేకుండా కనుక మనం ఉడికించుకుని తింటే బాగుంటుంది. కచ్చకచ్చా అంటాయి. లిడ్ పెడితే పచ్చపచ్చ అంటాయా? సాల్ట్ వేసుకున్నాను. ఓకే, ఇప్పుడు దాకా సాల్ట్ వేయలే కదా. ఇప్పుడు వేయచ్చు. సాల్ట్ వేసి కలుపుకొని ఈ యాంకరింగ్ చాలా బాగుంటుందండి. అవును, నా యాంకరింగ్ ఇంకా బాగా ఎక్స్ప్రెసివ్గా చేద్దామని నేను ఫుల్ యాక్టివ్గా వచ్చా, కానీ మా వల్ల కాదండి, థ్రోట్ నాకు సపోర్ట్ చేయట్లేదు. లేకపోతే నెక్స్ట్ అండి, నెక్స్ట్ కొంచెం కారం. ఓకే, రెడ్ చిల్లీ పౌడర్. ఎంత స్పైసీ అయితే మాత్రం మరి అంత చాలండి. ఇది గరం మసాలా పౌడర్. ఏమేమి వేశారు ఇందులో? వేయించిన కొంచెం లైట్గా వేయించుకున్న ధనియాలు, గసగసాలు ఉంటాయి కదా అవి. నెక్స్ట్ చెక్క, లవంగ, ఫ్లేవర్ కోసం ఇలాచి. ఈ ఫైవ్ గ్రైండ్ చేసుకుంటే ఈ గరం మసాలా వస్తుంది. ఓకే, చాలా స్పైసీగా ఉన్నట్టుంది. ఇది స్పైసీ మష్రూమ్ కదండి, అందుకనే స్పైసీగా ఉంటుంది. అంటే ఇది డ్రైయా? డ్రై కాదు, లాస్ట్లో కొంచెం బాగా అంతా ఇందులో వాటర్ అంతా ఆయిల్ మనకి పైకి వచ్చాక కొంచెం వాటర్ పోసుకోవాలి, చిన్న కప్ వాటర్. ఓకే, ఇంకేమైనా వేయాలా? లాస్ట్లో కొంచెం జీరా పౌడర్. ఓహో, ఓకే. ఇన్ని పౌడర్లు వేసి మళ్ళీ జీరా పౌడరా? లైట్గా ఫ్లేవర్ కోసం కలుపుకో. కొంచెం వాటర్ ఇవ్వండి. ఓకే, చూసుకోండి. మళ్ళీ వాటర్ అంతా ఇంకిపోవాలా? అంటే స్పైసీ మష్రూమ్ కదా, అందుకని కొంచెం వాటర్ పోసుకుంటే గ్రేవీ ఉంటుంది కదా మనకి. ఇది రైస్తో తినచ్చు, రోటీస్తో కూడా తింటారు. ఇది ఓకే, బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్గా కొత్తిమీర వేసుకొని ఒకసారి అటు ఇటు కలుపుకొని ఓకేనండి. ఇప్పుడు స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ. గార్నిష్ చేసుకొని దీన్ని టేస్ట్ చేసి చెప్పండి. అయిపోయిందా? స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ అండి. ఈ కర్రీ టేస్ట్ చూడబోయే ముందు తయారీ విధానం మరోసారి చూసేద్దాం. స్పైసీ మష్రూమ్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా మసాలా దినుసులు, గసగసాలు వేయించి ధనియాలు కలిపి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో తరిగిన మష్రూమ్స్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత టొమాటో పేస్ట్, పసుపు, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత కారం, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, జీలకర్ర పొడి వేసి కొద్దిగా నీళ్లు పోసి మరి కాస్త ఉడకనివ్వాలి. చివరిగా కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే స్పైసీ మష్రూమ్ కర్రీ రెడీ. ఇప్పుడు
మీకోసం ఒక చిట్కా. మీకోసం మరో చిట్కా. డ్రై ఫ్రూట్స్ను ఈజీగా కట్ చేయాలి అంటే ముందుగా వాటిని 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టి తీయాలి. ఇలా చేసినట్లయితే డ్రై ఫ్రూట్స్ ఈజీగా కట్ అవుతాయి. ఓకే జ్యోత్స్న గారు, నెక్స్ట్ మీరే ఏం చేయబోతున్నారు? మష్రూమ్తో పుదీనాతో రైస్ చేయబోతున్నాను. ఓకే, మష్రూమ్ పుదీనా రైస్. ఓకే, సో మష్రూమ్ కి పుదీనాకి కాంబినేషన్ ఎలా ఉంటుంది? బాగుంటుందండి, సాఫ్ట్ గాను డిఫరెంట్ గాను. Different గా. చూస్తా కదా, చాలా బాగుంటుంది. ఓకే, సో ఆవిడ కర్రీ చేసింది కాబట్టి మీరు అందులో ఒక రైసా? ఎస్, సూపర్ అండి. స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. మష్రూమ్ పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. మష్రూమ్ పుదీనా రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: మష్రూమ్స్ 100 గ్రాములు, బాస్మతి బియ్యం 1 కప్పు, పుదీనా కొద్దిగా, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, జీడిపప్పు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, గరం మసాలా 1 టీ స్పూన్, పుదీనా పేస్ట్ 1/2 కప్పు, ఉడికించిన పచ్చి బఠానీలు 1/2 కప్పు, మసాలా దినుసులు కొద్దిగా, ఉప్పు తగినంత, బిర్యానీ ఆకు 1, నూనె 3 టేబుల్ స్పూన్లు, పసుపు చిటికెడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఫస్ట్ కొంచెం ఆయిల్ తీసుకున్నాం. నెక్స్ట్ కొంచెం ఆయిల్ తీసుకొని మన దగ్గర కాజు ఉంది కదా, కాజుని ఫ్రై చేసుకుందాం. లైట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. జస్ట్ కలర్ వస్తే సరిపోతుంది. సో దాంట్లోనే నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకుంటారా, దాన్ని తీసి దీన్ని పెట్టుకుంటారా? తీసి పక్కన పెట్టుకొని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏంటంటే ఈ రైస్ ఐటమ్ మనం త్వరగా చేసుకోవాలంటే కొన్ని హాఫ్ బాయిల్ చేసేసుకుని పెట్టుకుంటే మనకి చాలా త్వరగా ఈ ఐటెం రెడీ అయిపోతుంది. ఓకే, ఏం చేశారు హాఫ్ బాయిల్? హాఫ్ బాయిల్ అంటే కొంచెం మష్రూమ్ కూడా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసి పెట్టుకున్నాను. కొంచెం సాఫ్ట్ బాయిల్ చేశారా? అంటే ఇంకా కొంచెం హాఫ్ soft బాయిల్ అండి. అయిపోతాయి కదా. అంటే యాక్చువల్గా మనం రైస్లో ఏమి బాయిల్ చేయలేం కదా అనేసి ముందు కొంచెం బాయిల్ చేసుకోవాలి, లేకుంటే మరీ గట్టిగా ఉంటుంది అనమాట. పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాయిల్ చేసి పెట్టండి. కాజు తీసేసుకుందామా? తీసేసుకున్నామండి. ఇది అయిపోయింది కదా. ఇదే పాన్లో హోల్ గరం మసాలా దినుసులు ఉన్నాయి కదా, బిర్యానీ ఆకు, ఇలాచి, చెక్క, లవంగాలు ఇవన్నీ వేసుకోవాలి. అవి కూడా కొంచెం లైట్ ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాం. ఆనియన్స్ వేసుకున్నాక చిల్లీస్ ఉన్నాయి కదా, చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవాలి. న్యాచురల్గా దొరికేవైతే డైరెక్ట్గా రైస్లో అయినా ఆ హీట్కి కొంచెం సాఫ్ట్ అయిపోతాయి. కొంచెం ఇక్కడ మనకి దొరికేవి కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి ఇలా కొంచెం హాఫ్ బాయిల్ చేసుకోవాలి. ఓకే, దీనిలో కొంచెం పుదీనా లీఫ్, పుదీనా, మీరు ఏం చేస్తూ ఉంటారండి జ్యోత్స్న గారు? యాక్చువల్గా నేను ఖాళీని హోమ్ మేకర్ని. ఓకే, నాకు 2 బాబులు ఉన్నారు, వాళ్ళిద్దరు కూడా చిన్నాళ్ళు. వాళ్ళతో మీ టైం పిల్లలు కూడా స్పెండ్ crazy చేస్తూ boys ఏనా? ఉంటాను. అంత క్రేజీ కాదు కదండి, చేస్తారు. పిల్లలందరూ జనరల్ గా crazy ఏ. ఇప్పుడున్న ట్రెండ్ ఏంటంటే కామన్, అది అది లేకుండా లేరు. అవును, అలా ఉంటేనే బాగుంటది కూడా. అవునండి, అలా వాళ్ళు సైలెంట్ గా ఉంటే మనకే Bore బోర్ గా కొడుతుంది. ఉంటుంది. షో కూడా బాగా చూస్తారండి మా పెద్ద బాబు అయితే. ఓ, తనకు ఒకసారి హాయ్ చెప్పండి మా పిల్లలిద్దరికి. ఈ పిల్లల పేర్లు? పెద్ద బాబు పేరు విజయ్ రంగనాథ్, చిన్న బాబు పేరు సంపత్ కుమార్. విజయ్ రంగనాథ్ అలాగే సంపత్ కుమార్ ఇద్దరికి హాయ్, పెద్ద హాయ్. ఓకే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ పుదీనా ఇదేంటి? పేస్ట్ పుదీనా వేసుకున్నాను. పుదీనాని పేస్ట్ చేసి తీసుకొచ్చాను. ఆకులు వేశారు, పేస్ట్ వేశారు. ఏంటంటే కొంచెం రైస్ కాబట్టి మిక్స్ అవ్వడానికి పేస్ట్ వేసానండి, కొంచెం ఫ్లేవర్ తెలియడానికి ఆకులు వేసాను అనమాట. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే, ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకున్నామండి. గ్రీన్ పీస్ ఉంటుంది కదండి, ఇది కూడా హాఫ్ బాయిల్ చేశాను నేను. ఓకే, ఉడికించిన పచ్చి బఠానీ. పచ్చి బఠానీ దీనిలో యాడ్ చేసుకుంటే మిగతాది కవర్ అవుతుంది. ఏంటంటే మెయిన్ మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఇవి యాడ్ చేస్తాం.
నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకుందామండి. రైస్లో కూడా సరిపడా దీనిలో వేసేస్తున్నాను. మీ యాంకింగ్ చాలా బాగుంటుందండి. మీ సీరియల్స్ కూడా వాచ్ చేస్తూ ఉంటాము. మా అత్తయ్య గారు కూడా రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉంటారండి మీ సీరియల్స్ అన్ని. అవునా? అవునండి. సో ఆల్మోస్ట్ మొత్తం అన్ని ఫ్రై అయిపోయినట్టే కదా? ఫ్రై అయిపోయాయండి. ఇంకా రైస్ యాడ్ చేయడమే. ఫైనల్గా గరం మసాలా కొంచెం యాడ్ చేస్తున్నామండి. ఓకే. జస్ట్ ఫ్లేవర్ కోసం అండి. మనం ఫస్ట్ దినుసులు వేసుకున్నాం కదా, ఇది కూడా వేసుకుంటే రైస్ బాగా పడుతుంది. ఓకే. సో ఇది రెడీ అయిపోయిందండి. మనం రైస్ యాడ్ చేసుకున్నాం. ఓకే. ఓకే అండి, రైస్ అంతా బాగా మిక్స్ అయిపోయింది. ఓకే. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాం. మష్రూమ్స్ బుజ్జిగా అక్కడక్కడ కనిపిస్తూ బాగుంది. ఎప్పుడు పెద్ద సైజు కాకుండా కొంచెం ఇలా కూడా ఏంటంటే కనిపిస్తుంటే పిల్లలు కూడా తినడానికి బాగుంటుందండి. పెద్దగా ఉంటే వాళ్ళు ఏంటంటే ఏరి పక్కన పెట్టే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇలా ఉంటే రైస్ తో పాటు వెళ్ళిపోతుంది అనమాట. ఓకే. సో మీరు ఇందాక వేయించుకున్న జీడిపప్పు? అవునండి. ఇంకా గార్నిష్ చేసుకున్నాం. ఫ్లేవర్ కోసం కొత్తిమీర కూడా. ఓకే. ఓకే అండి, వేడివేడిగా పుదీనా రైస్ రెడీ. మష్రూమ్ పుదీనా రైస్ రెడీ. ఓకే, వేడివేడిగా మష్రూమ్ పుదీనా రైస్ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ రైస్ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. మష్రూమ్ పుదీనా రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా మష్రూమ్స్ లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉడికించి ఉంచాలి. బాస్మతి బియ్యం ఉడికించి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కన ఉంచాలి. అదే పాన్ లో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పుదీనా వేసి వేయించాలి. దీనిలో పుదీనా పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉడికించిన పచ్చి బఠానీలు, ఉడికించిన మష్రూమ్స్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత గరం మసాలా, అన్నం వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పు, కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మష్రూమ్ పుదీనా రైస్ రెడీ. రెండు రెసిపీస్ రెడీగా ఉన్నాయి కదా, టేస్ట్ చూసేద్దామండి. సో రాజు గారు, ముందుగా స్పైసీ మష్రూమ్. ఓకే. జాగ్రత్త రాజు గారు, ఆవిడ పేరే స్పైసీ అని పెట్టారు. కొంచెం కారం కూడా ఎక్కువగానే వేస్తారు. స్పైసీగా ఉండాలి. ఉంది, కారంగానే ఉంది. నెక్స్ట్ రైస్ చూద్దామా? ఓకే. బాగుంది. మీకేం నచ్చింది రాజు గారు రెండిట్లో? రెండు డిష్లు కూడా బాగున్నాయి. అంటే కొంచెం స్పైసీగా, అంటే రైనీలో కానీ చలికాలంలో కొంచెం కొద్దిమందికి ఇష్టం ఉంటుంది కొంచెం స్పైసీగా తినాలి అని. సో అలాంటి వాళ్ళు ఈ డిష్ ట్రై చేయొచ్చు. ఇంకొంచెం స్పైసీ ఇంకొంచెం ఉంటే కూడా బాగుండేది, కొంచెం పడవచ్చు దాంట్లో. అంటే టొమాటో వేసాం కాబట్టి కొంచెం అది డౌన్ చేస్తుంది కొద్దిగా. టమాటో వల్ల కొంచెం ఇంకా అంటే దాని కారణంగా ఇంకొంచెం ఎక్కువ వేసుకున్నా మనకు ఆ బ్యాలెన్స్ అనేది కొంచెం వస్తుంది. అలాగే పుదీనా రైస్ బాగుంది. అంటే మసాలా దినుసులు, తర్వాత పుదీనా పేస్ట్, కొంచెం ఆకులు కూడా వేశారు. మష్రూమ్స్ కూడా ముందుగానే ఉడికిచ్చేసారు కదా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం పసుపు అది వేసేసి. సో ఆ టేస్ట్ అనేది కొంచెం లోపల వరకు బాగా వెళ్ళింది, తెలుస్తుంది బాగా. సో రెండు డిష్లు బాగున్నాయి. సో రెండిట్లోకి రైస్ ఐటమ్ కొంచెం బెటర్గా ఉంది. ఓకే. సో జ్యోత్స్న గారు, కంగ్రాచులేషన్స్, ఈరోజు మీ వంట విన్ అయిపోయింది.
ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు బ్యూటిఫుల్ శారీ అండి. థ్యాంక్ యూ. నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వారందరికీ కూడా నా ధన్యవాదాలు. మోస్ట్ వెల్కమ్. ఇలా వచ్చేసి సత్య గారు, ఈటీవీ అభిరుచి వారి నుండి మీకు గిఫ్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈటీవీ అభిరుచి వారి ఛాన్స్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. వెల్కమ్. చూసారు కదా, మష్రూమ్ తో 2 వెరైటీస్ చాలా బాగున్నాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే చక్కని వంటల్ని మాకు చేసి చూపించాలి అనుకుంటే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు మీ పూర్తి చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. మీకోసం మరో చిట్కా. మీకోసం MTR మసాలా వారి చిట్కా. చీజ్ హార్డ్గా మారకుండా అలాగే కలర్ మారకుండా ఉండాలి అంటే చీజ్ అంచుల్ని మజ్జిగతో తడుపుతూ ఉండాలి. ఇలా చేయడం వలన చీజ్ ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదా ఈరోజు వంటలన్నీ. మరి ఆ వంటల్లోని పోషక విలువలేంటో డాక్టర్ అరుణ్ గారిని అడిగి తెలుసుకుందాం. ఈరోజు వంటలు పిండి వంటల్లో చూసిన వంకాయ కుర్మాలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. వంకాయలు, గసగసాల పేస్ట్, ఆ తర్వాత ఎండు కొబ్బరి పేస్ట్, పెరుగు, ధనియాల పొడి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు మనకు వంకాయల్లోని పోషక విలువలు ముఖ్యంగా చెప్పుకోవాలి. వంకాయల్లోని పోషక విలువలు ఏంటంటే మెయిన్ థింగ్ మనకు క్యాలరీస్ చాలా తక్కువ ఉంటాయి. మామూలుగా కూడా వెజిటబుల్స్లో క్యాలరీస్ తక్కువ ఉన్నప్పటికీ కూడా వంకాయ 100 గ్రాములు మనకు 26 నుంచి 30 క్యాలరీస్ వరకే ఉంటుంది. చాలా తక్కువ అండి అది. సో మనకు 1/2 కిలో కాదు కదా, 500 గ్రామ్స్ కూడా మనకు జస్ట్ 250 కిలో క్యాలరీస్ ఇస్తుంది. అంటే ఎంత హ్యూజ్ క్వాంటిటీ తీసుకున్నా, ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా వీ డోంట్ హ్యావ్ అ ప్రాబ్లం. ఇప్పుడు ఈ కుర్మా అనుకోండి, పెరుగు, తర్వాత గసగసాల పేస్ట్, ఎండు కొబ్బరి. పెరుగు కూడా మనకు 100 గ్రాములు పెరుగు 60 క్యాలరీస్ దాకా ఇస్తుంది. అది కూడా మీగడ లేకుండా చేసుకుంటే. కానీ ఎండు కొబ్బరి పేస్ట్ అనేది 100 గ్రాములు మనకు 500 క్యాలరీల వరకు ఇస్తుంది. గసగసాలు కూడా మనకు క్యాలరీస్ తక్కువే, రఫ్లీ అరౌండ్ 550 to 100. సో టోటలీ మనం ఒక డిష్ ప్లాన్ చేసేటప్పుడు లిమిట్లో క్యాలరీస్ ఉంచుకోవడానికి ఈ అవగాహన అనేది చాలా ఇంపార్టెంట్. సో వంకాయ కుర్మా బాగుందండి. ఈ కాన్సెప్ట్ మనం అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్వీట్స్ అండ్ స్నాక్స్లో చూసిన బచ్చలాకు కట్లెట్. నిజంగా పిల్లలకు మంచి అలవాట్లు క్రియేట్ చేయాలి అంటే మీరు గమనించి చూడండి. 2 years 3 years పిల్లలకు కూడా మనం కార్న్ ఉడికించి ఇచ్చామనుకోండి, కార్న్ కానీ తర్వాత మనం బచ్చలాకు ఇలాంటి కట్లెట్ చేసి పెట్టామనుకోండి, వాళ్ళకి అవే టేస్ట్ అబ్బుతాయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఏదైనా మనం రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తేనే దే విల్ అండర్స్టాండ్. సో ఇప్పుడు బచ్చలాకు, బంగాళదుంపలు, జీలకర్ర పొడి, జీలకర్ర అండ్ నిమ్మరసం, అమేజింగ్. ఈ మొత్తం కట్లెట్ కూడా 100 క్యాలరీస్ లోపే మనం తయారు చేసుకోవచ్చు. నిమ్మరసం లాంటి వాటిల్లో అసలు క్యాలరీస్ కంటే కూడా మనకు విటమిన్ సి బాగా పుష్కలంగా ఉంటుంది. సో డెఫినెట్గా బచ్చలాకు కట్లెట్ అనేది రియలీ గుడ్ అండి, చాలా బాగుంది. నోట్ చేసుకుని ట్రై చేయొచ్చు. తర్వాత మీరు ఊరించే వంటలో చూసిన స్పైసీ మష్రూమ్ కర్రీ. ఇప్పుడు మష్రూమ్స్, టొమాటో పేస్ట్, మెయిన్గా మష్రూమ్స్ అండ్ టొమాటో పేస్ట్ రెండు కూడా అగైన్ మనకు విటమిన్ ఏ అండ్ విటమిన్ సి. టొమాటోస్లోనేమో మనకు ఫాస్ఫరస్ అండ్ మెగ్నీషియం. ఇప్పుడు మీరు చిన్నప్పుడేమో కింద చక్కగా కూర్చోగలిగేవాళ్ళు, అంటే క్రాస్ లెగ్డ్ పోస్ట్, సుఖాసనం అని కూడా చెప్తూ ఉంటారు యోగాలో. బట్ మనకు కొంచెం ఏజ్ వచ్చేసరికి మనం కూర్చోలేము, తిమ్మిరులు వచ్చినట్టు ఉంటుంది. ఎందుకంటే మనకి ఫాస్ఫరస్, మెగ్నీషియం, విటమిన్ సి లోపం వలన మనకు అక్కడ ఆ మసిల్ అనేది, క్యాచెస్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో టొమాటోస్ లాంటివి ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, మనకి ఈ ప్రాబ్లం ఉండదు. తర్వాత ఇందులో గసగసాల పేస్ట్ కూడా ఉంది అండ్ ధనియాల పొడి, ఇవన్నీ కూడా ఉన్నాయండి, మసాలా దినుసులు, వీటితో చేసుకుంటున్నాం. సో ఇది కూడా బాగుందండి. ఇంకో రెసిపీ కూడా బాగుంది, మష్రూమ్ పుదీనా రైస్. మష్రూమ్, పుదీనా, పచ్చి బఠానీలు, రైస్, తర్వాత మనకు మసాలా దినుసులు. పుదీనాలో ఉన్న ప్రత్యేకత ఏంటి? పుదీనా యాంటీ బ్యాక్టీరియల్. యాంటీ బ్యాక్టీరియల్ అంటే బ్యాక్టీరియాని చంపే గుణం అనేది అందులో ఉంటుంది. సో అవి వంటల్లో వాడుకున్నాం అనుకోండి, చాలా చక్కగా మనకు అందులో చిన్న మనకు పనికిరాని క్రిములు ఉంటే కూడా అవి చంపేస్తాయి. ఇవాళ మీరు చూసిన రెసిపీస్లో మష్రూమ్ పుదీనా రైస్ చాలా బాగుంది. వంకాయ కుర్మా మనకు కరెక్ట్గా వీనో ఇప్పుడు ఏది ఎంత మోతాదులో వాడుకుంటే మనకు కరెక్ట్గా ఉంటుందని, అది కూడా బాగుంది. స్పైసీ మష్రూమ్ కర్రీ కూడా బాగుంది, నోట్ చేసుకోండి. కానీ హైలైట్ అంటే రియల్లీ ది బెస్ట్ రెసిపీ టుడే ఏంటంటే బచ్చలాకు కట్లెట్. సూపర్గా ఉందండి.
సో నోట్ చేసుకొని ట్రై చేయండి. ఊరించే వంటలో ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు మీ వంటల్ని మాకు మెయిల్ చేయండి లేదా ఉత్తరాల ద్వారా రాసి పంపించండి. మంచి మంచి బహుమతుల్ని గెలుచుకోండి. రాజు గారు, ఈ రోజు మీరు చేసిన 2 వంటలు చాలా టేస్టీగా ఉన్నాయి. ఓకే అండి. చూసారు కదా, మీరు కూడా ఆ వంటల్ని ట్రై చేయండి. అలాగే మీ సలహాలు సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. అభిరుచి ప్రేక్షకులకు ఎంటీఆర్ మసాలా వారు అందిస్తున్న సువర్ణ అవకాశం. ఎంటీఆర్ మసాలా అభిరుచి వంటల పోటీ. మీకు తెలిసిన సరికొత్త రుచికరమైన వంటకాన్ని రాసి దానికి ఎంటీఆర్ మసాలా ఖాళీ ప్యాకెట్ ని జత చేసి పంపండి. ప్రతి వారం ఎంటీఆర్ మసాలా వారు అందజేసే బహుమతిని గెలుచుకోండి. అంతేకాదు, మీలో ఒక లక్కీ విజేతకి స్వయంగా అభిరుచిలో వంట చేసే అవకాశం. మీ ఎంట్రీలను పంపవలసిన చిరునామా ఎంటీఆర్ అభిరుచి రెసిపీ కాంటెస్ట్, ఎంటీఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్, నెంబర్ 1, సెకండ్ ఫ్లోర్, 100 ఫీట్, ఇన్నర్ రింగ్ రోడ్, ఈజీపురా, బెంగళూరు 560047. ఇదండి ఈ రోజు ఎంటీఆర్ మసాలా అభిరుచి పవర్డ్ బై అతిథి రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని సరికొత్త వంటలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. బాయ్.